హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఇది ఒక మోడల్ పేపర్ అండి. ఆల్రెడీ పార్ట్ 1 కంప్లీట్ అయింది. మ్యాథ్స్ మోడల్ పేపర్. ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1లో 91 క్వశ్చన్ నుంచి 105 క్వశ్చన్ వరకు డిస్కషన్ చేసుకుందామండి. నెక్స్ట్ ఇప్పుడు 106 నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ p of t equal to 2 plus 3t minus 4t square minus 5t cube at t equal to minus 1 by 2 is dash. t వాల్యూ ఇచ్చాడండి. t equal to minus 1 by 2 వద్ద pt ఏంటి ఇచ్చాడు? 2 plus 3t minus 4t square minus 5t cube. బహుపది యొక్క విలువ డాష్ అన్నాడు. ఆప్షన్ 1 1 by 8, ఆప్షన్ 2 minus 1 by 4, ఆప్షన్ 3 3 by 8, ఆప్షన్ 4 1 by 5. ఇక్కడ చూడండి, మనకు పీటీ ఏమిచ్చాడు? పీటీ ఈక్వల్ టు 2 ప్లస్ 3t మైనస్ 4t స్క్వేర్ మైనస్ 5t క్యూబ్ అని ఇచ్చాడు కదండి మనకు వాల్యూ. ఇప్పుడు మనకి ఇంకోటి ఏమి ఇచ్చాడు? టీ వాల్యూ కూడా ఇచ్చాడు. టీ ఈక్వల్ టు మైనస్ 1 by 2 అని ఇచ్చాడు. మనకిచ్చిన ఈ పీటీలో టీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే అండి 2 ప్లస్ 3 ఇంటూ టీ ప్లస్లో మైనస్ 1 by 2 పెట్టాం. నెక్స్ట్ మైనస్ 4 టీ ప్లస్లో మైనస్ 1 by 2 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ మైనస్ 1 by 2 హోల్ క్యూబ్. ఇలా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 1 by 8. చాలా సింపుల్ సొల్యూషన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 by 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, టీ వాల్యూ ఇచ్చాడు మైనస్ 1 by 2. ఆ టీని ఈ పీటీ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 107th క్వశ్చన్ అండి. పర్సన్ ఏ బారోడ్ 9,000 ఫ్రమ్ పర్సన్ బి. ద ఇంట్రెస్ట్ ఫర్ ద మనీ బికేమ్ 1,850. బట్ పర్సన్ ఏ హ్యాస్ ఓన్లీ 4,965 విత్ హిమ్. హౌ మచ్ మనీ ఈజ్ హీ నీడెడ్ మోర్ టు క్లియర్ ద డెబిట్. ఏ అనే వ్యక్తి బి వద్ద 9,000 అప్పు చేశాడు. ఆ అప్పుపై వడ్డీ 1,850 అయినది. కానీ ఏ వద్ద 4,965 మాత్రమే ఉన్నాయి. అతను ఆ అప్పు తీర్చడానికి ఇంకా ఎంత డబ్బు అవసరం అని అడిగాడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ తీసుకున్న అప్పు ఎంత? 9,000. వడ్డీ ఎంత అయింది? 1,850 అయింది. ఇప్పుడు మొత్తం చెల్లించవలసినది ఎంత? మనకు వచ్చిన ఈ అప్పు ప్లస్ వడ్డీ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చింది ఎంత? 10,850. కానీ మనకి ఏ దగ్గర ఉంది, ఎంత ఉందని చెప్పాడు? 4,965 మాత్రమే ఉందన్నాడు. అది ఇక్కడ వేసుకున్నాము. సో ఇప్పుడు మనకు మొత్తం అప్పు ఎంత ఉంది? 10,850 మైనస్ ఏ దగ్గర ఉన్నది 4,965. ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 5,885. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 5,885 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక్కసారి అండి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేసే ముందు ప్రాబ్లమ్ని క్లియర్గా అర్థం చేసుకోండి అండి, తర్వాతే మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్. ద పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ 10 centimeters, 14 centimeters అండ్ 15 centimeters ఈజ్ 10 సెంటీమీటర్లు, 14 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు భుజాలుగా కలిగిన త్రిభుజం యొక్క చుట్టుకొలత. ఆప్షన్ 129, ఆప్షన్ 224, ఆప్షన్ 339, ఆప్షన్ 425. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక ట్రయాంగిల్ యొక్క ఏబిసి ఇవి అనుకోండి. 3 భుజాల్లో ఏ ఎంత? 10 సెంటీమీటర్స్, బి 14 సెంటీమీటర్స్, సి 15 సెంటీమీటర్స్. ఇప్పుడు ఒక పెరిమీటర్ యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలండి, అంతే దీనికి సొల్యూషన్, అదే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 10 + 14 + 15 ఎంత వచ్చింది ఆన్సర్?
39 centimeters. So option 3 is the correct answer. ఓకేనా అండి? అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్క్యులర్ షీట్ ఈజ్ 154 meters, దెన్ ద ఏరియా ఆఫ్ ద షీట్ ఈజ్. ఒక వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత 154 మీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. ఫస్ట్ ఏంటి, వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు? 154 మీటర్స్ అన్నాడు. సో 154 మీటర్స్. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? వైశాల్యం. సో చుట్టుకొలత ఎంత అన్నాడు? 154 కదండి. చుట్టుకొలతకు ఫార్ములా ఏంటి? వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత 2πr. సో ఈక్వల్ టు 154 కాబట్టి చుట్టుకొలత ప్లేస్లో మనకు ఫార్ములా రాసుకున్నాం 2πr అని. పై వాల్యూ ఎంత? 22/7. సో 2 × π × r ఈక్వల్ టు 154. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆర్ వాల్యూ వస్తుంది. ఎంత వస్తుంది? ఆర్ ఈక్వల్ టు 24.5 meters. ఇప్పుడు మనల్ని కనుక్కోమన్నది ఏంటి? వైశాల్యం కనుక్కోమన్నాడు. సో వైశాల్యానికి ఫార్ములా πr². ఫార్ములా పై ఎంత? మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 22/7 ఇంటూ ఆర్ ఎంత? 24.5 meters ఆర్. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి 1886.5 చదరపు మీటర్లు. ఓకేనా అండి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిలిండర్ అండ్ ఏ కోన్ హ్యావ్ ద సేమ్ హైట్ ఇఫ్ ద రేషియో ఆఫ్ దేర్ బేస్ radii is 1:2, then the ratio of their volumes is dash. స్తూపము మరియు శంకువులు సమాన ఎత్తులు కలిగి ఉన్నవి. వాటి వ్యాసార్థముల నిష్పత్తి 1:2 అయినా వాటి ఘనపరిమాణముల నిష్పత్తి డాష్ అన్నాడు. ఆప్షన్ 1 1:4, ఆప్షన్ 2 1:2, ఆప్షన్ 3 4:5, ఆప్షన్ 4 3:4. ఇక్కడ చూడండి, ఎత్తులు రెండిటికి క్వశ్చన్లో ఏమొచ్చాడు? స్తూపము మరియు శంఖములు సమాన ఎత్తులు కలిగి ఉన్నవి అన్నాడు. సో 2 ఒకటే హైట్ రెండిటిది. అందుకే వ్యాసార్థముల నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 1:4 ఇచ్చాడు. వాటి ఘనపరిమాణముల నిష్పత్తిని మనల్ని కనుక్కోమని చెప్పాడు. అంటే ఇప్పుడు సిలిండర్ యొక్క రేడియస్ ఎంత? r. ఫార్ములా అండి ఇది. కోన్ రేడియస్ 2r. సో ఘనపరిమాణానికి సూత్రం ఏంటి? సిలిండర్ ఘనపరిమాణానికి సూత్రం πr²h. నెక్స్ట్ కోన్ ఘనపరిమాణానికి సూత్రము 1/3 × πr²h. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలండి మీరు. సో ఇప్పుడు వ్యాసార్థాలను, అంటే మనకి ఇక్కడ ఇచ్చాడు కదా, సిలిండర్ వ్యాసార్థం 6, కోన్ వ్యాసార్థం 26. వీటిని ఈ ఘనపరిమాణ ఫార్ములాస్ ఉన్నాయి కదండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి ఇప్పుడు సిలిండర్ ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటి? πr²h. ఇక్కడ ఆర్ ప్లేస్లో మనకి వ్యాసార్థం ఆరే ఉంది కాబట్టి ఆరే పెట్టుకున్నాం. నెక్స్ట్ కోన్ ఘనపరిమాణము 1/3 πr²h. మనకు కోన్ వ్యాసార్థం ఎంత? 2r. సో ఆర్ ప్లేస్లో 2rని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఇక్కడ. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ 4/3 × πr²h. ఇప్పుడు మనల్ని ఏమని కనుక్కోమన్నాడు? ఘనపరిమాణంలో నిష్పత్తి కనుక్కోమన్నాడు. ఘనపరిమాణంలో నిష్పత్తి అంటే ఫార్ములాస్ ఏంటి మనకి? సిలిండర్ ఘనపరిమాణం, ఇది కోన్ ఘనపరిమాణం. πr²h is to 4/3 πr²h. ఇందులో సేమ్ సిమిలర్గా ఏమున్నాయి? πr²h. సో మనకి 1 = 4/3. సో 3:4 అనేది మనకు అడిగిన ఘనపరిమాణముల నిష్పత్తి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, అర్థమైంది కదండి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంగ్లీష్ లెటర్ X హ్యాజ్
1 acute angle and 3 obtuse angles. Option 2 acute angles, 1 obtuse angle and 1 right angle. Option 3 acute angles and 1 obtuse angle. Fourth one, 2 acute angles and 2 obtuse angles. ఆంగ్ల అక్షరము ఎక్స్లో ఒక అల్పకోణము మరియు 3 అధిక కోణాలు ఉంటాయి. ఆప్షన్ 2 2 అల్పకోణాలు, ఒక అధిక కోణం, ఒక లంబకోణం ఉంటాయి. ఆప్షన్ 3 3 అల్పకోణాలు, ఒక అధిక కోణం ఉంటాయి. ఆప్షన్ 4 2 అల్పకోణాలు, 2 అధిక కోణాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇచ్చిన లెటర్ ఏంటి? ఆల్ఫాబెట్లో లెటర్ ఎక్స్. ఇది ఎక్స్. ఎక్స్ అక్షరము 2 రేఖలు ఒకదానితో ఒకటి మరొకటి కట్ చేస్తాయి. అంటే ఇలా ఒక రేఖ ఇంకో రేఖ ఇలా ఒకదానితో మరొకటి కట్ చేస్తాయి. అప్పుడు మొత్తం మనకి ఎన్ని కోణాలు వస్తాయి? ఇక్కడొక కోణం, ఇక్కడొక కోణం, ఇక్కడొక కోణం, ఇక్కడొక కోణం, మొత్తం 4 కోణాలు వస్తాయి. ఎదురెదురు కోణాలు అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఎట్లుంటాయి? ఈక్వల్గా ఉంటాయి, సమానంగా ఉంటాయి. ఎక్స్ ఇలా రాసినప్పుడు అండి, ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది కదా. సో ఇవి అధిక కోణాలు. ఇక్కడ ఉన్న యాంగిల్స్ కొంచెం చిన్నగా కనిపిస్తాయి. మనం ఎక్స్ రాయడం ఇలా రాస్తాం కదా. ఈ కిందివి అల్పకోణాలు, ఇవి అధిక కోణాలు, ఇవి అల్పకోణాలు. సో మనకి మొత్తము టోటల్గా 4 యాంగిల్స్. ఇక్కడ ఈ ఇమేజ్లో చూడండి, క్లారిటీ ఇచ్చాను మీకు. ఈ ఇమేజ్లో ఇక్కడ ఇది అధిక కోణం. అధిక కోణం అంటే 90 degrees కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ. నెక్స్ట్ ఇక్కడ అల్పకోణం 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ. ఇలా అండి, ఇది ఎక్స్. ఇది గుర్తుపెట్టుకోండి. సో 2 అల్పకోణాలు, 2 అధిక కోణాలు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్. If a line segment AB of length 6 cm is perpendicularly bisected at X and XB is again bisected at Y, then length of XY is. ఒక్కసారి క్వశ్చన్ చూడండి బాగా. 6 cm పొడవు గల AB రేఖాఖండము X వద్ద సమద్విఖండన చేయబడినది అన్నాడు. ఇప్పుడు ఒక 6 cm రేఖాఖండం అంటే AB అనేది ఒక రేఖాఖండం. ఇది 6 cm అని చెప్పాడు మనకి. ఇది ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్. నెక్స్ట్ సెకండ్, ఎక్స్ వద్ద సమద్విఖండనము చేయబడినది అంటే ఎక్స్ అంటే ఈ మధ్యలో, ఇది ఎక్స్ అనుకోండి, మధ్యలో పాయింట్. ఇక్కడ మీకు ఇమేజెస్ ఇచ్చాను, ఇమేజెస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మిడిల్ పాయింట్ ఎక్స్ ఇక్కడ. సో మనకి ఏబి అనేది ఒక రేఖాఖండం అయినప్పుడు ఎక్స్ దగ్గర సమద్విఖండన చేస్తే 2 పార్ట్స్ అయ్యాయా. సో ఇక్కడ ఏఎక్స్ ఎంత ఉంటుంది, బిఎక్స్ ఎంత ఉంటుంది? ఏఎక్స్ ఈక్వల్ టు 3 cm, బిఎక్స్ ఈక్వల్ టు 3 cm. ఓకేనా అండి? నెక్స్ట్, అట్లా ఏర్పడిన ఎక్స్బి రేఖాఖండము వై వద్ద మరలా సమద్విఖండన చెయ్యబడినచో ఎక్స్వై రేఖాఖండం యొక్క పొడవు అని అడిగాడు. అంటే ఎక్స్ఏ వచ్చింది, ఎక్స్బి వచ్చింది కదండి మనకి. ఇప్పుడు మళ్ళీ ఈ వై అనేది ఎక్స్బి యొక్క మధ్య బిందువు కాబట్టి, అంటే ఇక్కడ ఈ ఇమేజ్లో చూడండి, ఈ వై అనేది ఎక్స్బికి మధ్యలో ఉంటుంది, ఇక్కడ మధ్యలో ఉంటుంది. మళ్ళీ దీనిని సమద్విఖండన చేస్తే, ఇప్పుడు ఇది ఎక్స్బి అనుకోండి, ఎక్స్బి వాల్యూ ఎంత మనకి 3 cm. ఇది సమద్విఖండన చేస్తే వైతో 3లో హాఫ్ ఎంత? ఇది 1.5 ఉంటుంది, ఇది 1.5 ఉంటుంది. సో ఇప్పుడు మనకు అడిగిన పొడవు ఏంటి? ఎక్స్వై పొడవు ఎంత అని అడిగాడు. ఎంత అంటే ఇక్కడ ఉంది చూడండి, ఎక్స్వై పొడవు 1.5 cm. ఓకేనండి, అర్థమైంది కదా. ఆన్సర్ క్వశ్చన్లోనే ఉందండి. ఒక్కసారి క్వశ్చన్ క్లియర్గా చదివితే మనకి అర్థమైపోతుంది. 1.5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ 1, all medians of all triangles lie in their interior. Option 2, all altitudes of all triangles lie in their interior. Option 3, interior
యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ లై ఇన్ దేర్ ఇంటీరియర్. ఆప్షన్ 4 ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ లై ఇన్ దేర్ ఎక్స్టీరియర్. ఈ క్రింది వానిలో సరి అయినది కానిది. ఆప్షన్ 1 అన్ని త్రిభుజాల అన్ని మధ్యగత రేఖలు ఆ త్రిభుజాల అంతరంలో ఉంటాయి. ఆప్షన్ 2 అన్ని త్రిభుజాల అన్ని ఉన్నతులు ఆ త్రిభుజాల అంతరంలో ఉంటాయి. ఆప్షన్ 3 అన్ని త్రిభుజాల అన్ని అంతరకోణ సమద్విఖండన రేఖలు ఆ త్రిభుజాల అంతరంలో ఉంటాయి. ఫోర్త్ ఆప్షన్ అన్ని త్రిభుజాల బాహ్యకోణ సమద్విఖండన రేఖలు ఆ త్రిభుజాల బాహ్యంలో ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనము ఒక ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఏది సరైనది కానిదనేది చెప్పుకుందామండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? అన్ని త్రిభుజాల అన్ని మధ్యగత రేఖలు ఆ త్రిభుజాల అంతరంలో ఉంటాయి. అంతరంలో అంటే లోపల అని అర్థం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏంటి? అన్ని త్రిభుజాల అన్ని మధ్యగత రేఖలు ఆ త్రిభుజాల అంతరంలో ఉంటాయి. అసలు ఫస్ట్ ఇక్కడ మధ్యగత రేఖ మీడియన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఉంది చూడండి, త్రిభుజంలో ఒక కోణం నుండి ఎదురుపక్క భుజం మధ్య బిందువుకు గీసిన రేఖ అంటే ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ బి నుంచి మనం ఆపోజిట్గా ఇక్కడ గీసాం కదా, దాన్నే మీడియన్స్ మధ్యగత రేఖ అని అంటారు. ఓకేనా అండి? మధ్యగత రేఖ అంటే ఏంటి? త్రిభుజంలో ఒక కోణం నుండి ఎదురుపక్క భుజం మధ్య బిందువుకు గీసిన రేఖ. ఇప్పుడు ఈ త్రిభుజంలో మనకు రేఖ గీసాం కదండి, అది ఎక్కడుంది చూడండి, ఇది త్రిభుజానికి లోపలే ఉంది కదా. సో ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్ సరిపోతుంది కదండి. ఫస్ట్ ఆప్షన్ అన్ని త్రిభుజాల అన్ని మధ్యగత రేఖలు ఆ త్రిభుజాల అంతరంలో ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుంటే మనం లైన్ గీసినప్పుడు ఇది లోపలే ఉంది. అంతరం అంటే లోపల, బాహ్యం అంటే బయట, ఇది గుర్తుపెట్టుకోండి. సో అంతరంలో ఉంది కాబట్టి ఈ పాయింట్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి? అన్ని త్రిభుజాల అన్ని ఉన్నతులు ఆ త్రిభుజాల అంతరంలో ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఉన్నతి. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? ఉన్నతి అంటే ఒక కోణం నుండి ఎదురు భుజానికి 90 degrees లంబంగా గీసిన కోణం. అంటే ఇక్కడ ఉంది చూడండి ట్రయాంగిల్, ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్లో ఒక కోణం నుండి ఎదురు భుజానికి అంటే సపోజ్ ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ ఒక కోణం ఉంది, ఇక్కడ ఒక కోణం ఉంది, ఇక్కడ ఒక కోణం ఉంది. మనం ఏం చేస్తాం? ఈ కోణం నుంచి దాని ఎదురు భుజానికి, ఈ కోణం నుంచి ఎదురు భుజానికి ఇట్లా గీస్తున్నాం. అది ఎలా? 90 degrees లంబంగా గీసిన రేఖ, దీనిని ఉన్నతి అని అంటారు. ఇప్పుడు మనకిచ్చిన ఆప్షన్ ఏంటి? అన్ని త్రిభుజాల అన్ని ఉన్నతులు ఆ త్రిభుజాల అంతరంలోనే ఉంటాయి అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి బయటకు వచ్చాయి కదండి, ఇక్కడ బయటకు వచ్చింది, ఇక్కడ బయటకు వచ్చింది. సో బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్లో త్రిభుజాల అంతరంలో ఉంటాయి అన్నాడు, కానీ ఇక్కడ మనకి బాహ్యంగా వచ్చింది, బయటకు వచ్చింది. సో ఆప్షన్ 2 అనేది రాంగ్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అన్ని త్రిభుజాల అన్ని అంతరకోణ సమద్విఖండన రేఖలు ఆ త్రిభుజాల అంతరంలో ఉంటాయి అన్నాడు. ఇక్కడ చూడండి థర్డ్ వన్, అన్ని త్రిభుజాల అన్ని అంతరకోణ సమద్విఖండన రేఖలు. అంతరకోణ అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, లోపల, ఆ త్రిభుజాల అంతరంలో ఉంటాయి అన్నాడు. ఇప్పుడు మనం ఫస్ట్ సమద్విఖండన రేఖలు అంటే ఏంటో తెలుసుకుందామండి. యాంగిల్ ఆఫ్ బైసెక్టార్. సమద్విఖండన రేఖలు అంటే ఒక కోణాన్ని 2 సమాన భాగాలుగా విభజించే రేఖ, దానిని సమద్విఖండన రేఖ అంటారు. అంటే ఇలా అండి, ఈ డయాగ్రామ్ చూడండి, ఇలా ఒక కోణాన్ని 2 సమాన భాగాలుగా విభజించే రేఖ. ఇది ఎప్పుడు త్రిభుజం లోపలే ఉంటుంది కదా, ఇక్కడ చూడండి త్రిభుజం లోపలే ఉంది మనకి. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ 3 ఇస్ ద
కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఆప్షన్ 4 ఏంటి? అన్ని త్రిభుజాల బాహ్యకోణ సమద్విఖండన రేఖలు ఆ త్రిభుజాల బాహ్యంలో ఉంటాయి అన్నాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ బాహ్యకోణం అంటే ఏంటి? త్రిభుజం బయట ఉన్న కోణాన్నే బాహ్యకోణం అంటారు, ఎక్స్టీరియర్ యాంగిల్ అంటారు. మనకిచ్చిన ఆప్షన్ ఏంటి? అన్ని త్రిభుజాలలో బాహ్యకోణ సమద్విఖండన రేఖలు ఆ త్రిభుజాల బాహ్యంలో ఉంటాయి అన్నాడు. అంతే కదండి, సమద్విఖండన రేఖలు అనేవి ఆ త్రిభుజానికి బయట ఉంటాయి. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 4 ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకు అడిగింది ఏంటి? సరి అయినది కానిది అని అడిగాడు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్. ద మ్యూసియస్ ఆఫ్ 3 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ కాన్వెక్స్ quadrilateral are 90 degrees, 50 degrees and 110 degrees. Then the measure of interior angle at the fourth vertex is. ఒక కుంభాకార చతుర్భుజం యొక్క 3 బాహ్య కోణముల కొలతలు 90 degrees, 50 degrees, 110 degrees అయిన 4వ శీర్షం వద్ద గల అంతర కోణం కొలత అని అడిగాడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఒక కుంభాకార చతుర్భుజం తీసుకున్నాం. ఇలా వీటి యొక్క 3 బాహ్య కోణముల కొలతలు అంటే ఏబిసి అనుకోండి. ఏ కొలత ఎంత? 90 degrees, బి 50 degrees, సి 110. ఇప్పుడు డి కనుక్కోవాలి మనం. ఇప్పుడు ప్రతి మూలలో 2 కోణాలు ఉంటాయి, అంతే కదండి. అవి ఏంటి? ఇంటీరియర్ యాంగిల్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్, లోపలి కోణం బయటి కోణం. ఏ వద్ద ఇక్కడ చూడండి, ఏ వద్ద ఇంటీరియర్ యాంగిల్ ఉందనుకోండి, దాని పక్కనే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ కూడా ఉంటుంది. అలా ఇప్పుడు మొత్తము మామూలుగా ఫార్ములా అండి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ మొత్తం ఎంత ఉండాలి అంటే బయటి కోణాల మొత్తము మనకి 360 degrees ఉండాలి. ఇది ఒక రూల్. ఓకేనండి, బయటి కోణాల మొత్తము మనకు 360 degrees ఉండాలి. ఇప్పుడు మనకు అంతర కోణాలు 3 కోణాలు ఉన్నాయి కదండి, 90 degrees, 50 degrees అండ్ 110. వీటిని టోటల్ యాడ్ చేస్తే మనకి 250 వస్తుంది. కానీ మనకి ఎక్స్టీరియర్ యాంగిల్స్ మొత్తం ఎంత అన్నాడు? 360 అన్నాడు. అందుకే మనం 360 మైనస్ 250 చేస్తే మనకి ఎంత వచ్చింది? యాంగిల్ 110 degrees వచ్చింది. ఇప్పుడు మనము ఇంటీరియర్ యాంగిల్ని ఫైండింగ్ చేయాలి. ఎలా చేయాలి అంటే ఫార్ములా ఏంటి? ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 degrees అనేది ఫార్ములా అండి. సో మనము ఎక్స్టీరియర్ యాంగిల్ని ఇటు సైడ్ తీసుకొస్తే మనకు వాల్యూ ఎంత? ఎక్స్టీరియర్ యాంగిల్ 110 వచ్చింది. సో 180 మైనస్ 110 ఎంత వచ్చింది? ఆన్సర్ 70 వచ్చింది. సో ఎక్కడుంది ఆప్షన్లో? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 70. క్వశ్చన్. The best learning of soul and the nice one of all the professions of the world. This definition of mathematics given by option 1 Bell, option 2 Russell, option 3 Pascal, option 4 Maths Dictionary. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం మరియు ప్రపంచ వృత్తులన్నిటిలోనూ ఇది చక్కనిది అని గణితాన్ని నిర్వచించినది ఎవరు? ఆప్షన్ 1 బెల్, ఆప్షన్ 2 రసెల్, ఆప్షన్ బి పాస్కల్, ఆప్షన్ 4 గణిత నిఘంటువు. ఇదే ఇక్కడ నుంచి మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్ అండి. ఇక్కడ చూడండి, ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం మరియు ప్రపంచ వృత్తులన్నిటిలోనూ ఇది చక్కనిది అని చెప్పిన శాస్త్రవేత్త పాస్కల్ అండి. ఎందుకనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, బ్లేస్ పాస్కల్ అనే ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త గణితానికి ఈ విధమైన నిర్వచనం ఇచ్చాడు. ఏం చెప్పాడంటే, గణితం మనసును అభివృద్ధి చేసే విద్య, ఆలోచన శక్తిని పెంచుతుంది, తార్కికంగా అంటే లాజికల్ థింకింగ్ ఆలోచించడం నేర్పుతుంది. ఓకేనా అండి. సో ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం మరియు ప్రపంచ వృత్తులన్నిటిలోనూ ఇది చక్కనిది అని చెప్పిన వారు
ఆప్షన్ 3 పాస్కల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సూటబుల్ మెథడ్ దట్ సూట్స్ ద సిచ్యుయేషన్ ఆఫ్ డిరైవింగ్ ఫార్ములా ఫ్రమ్ ద గివెన్ ఫార్ములా ఈజ్. ఆప్షన్ 1 ఇండక్టివ్ మెథడ్, ఆప్షన్ 2 డిడక్టివ్ మెథడ్, ఆప్షన్ 3 హ్యూరిస్టిక్ మెథడ్, ఆప్షన్ 4 సింథసిస్ మెథడ్. ఇవ్వబడిన ఒక సూత్రం నుండి మరొక సూత్రాన్ని కనుక్కునే సందర్భానికి తగిన గణిత బోధనా పద్ధతి. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 3 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 4 సంశ్లేషణ పద్ధతి. ఏంటండి వాట్ ఈజ్ ఇండక్టివ్ మెథడ్? ఆగమన పద్ధతి అంటే ఏంటి? ఫస్ట్ ముందు చిన్న చిన్న ఉదాహరణలు చూసి చివరికి సూత్రం కనుగొనటం. ఎగ్జాంపుల్గా మనకేమిచ్చాడు? 2 + 4 = 6, 6 + 8 = 14. దీని నుంచి మనకేమర్థమైందండి? ఈ ఎగ్జాంపుల్ని చూసి 2 ఈవెన్ నెంబర్లు కలిపితే మనకొచ్చే నెంబర్ ఏంటి? ఈవెన్ నెంబరే అవుతుంది. అంతే కదండి. ఇక్కడ 2 + 4 యాడ్ చేస్తే మనకొచ్చిన ఆన్సర్ 6. 6 ఆల్సో ఈవెన్ నెంబర్. నెక్స్ట్ 6 + 8 = 14. సో 14 ఆల్సో ఈవెన్ నెంబర్. ఓకే. ఈ ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటి? ముందు చిన్న చిన్న ఉదాహరణలు చూసి చివరికి సూత్రం కనుగొనటాన్ని ఇండక్టివ్ మెథడ్ అంటారు. నెక్స్ట్ డిడక్టివ్ మెథడ్. డిడక్టివ్ మెథడ్ అంటే ఏంటి? ముందు ఉన్న సూత్రం ఆర్ నియమం నుంచి కొత్త సూత్రం లేదా ఫలితాన్ని కనుగొంటాం. అంటే ఇప్పుడు a+b² ఫార్ములా ఉంది కదండి. దానికి ఏంటి ఫార్ములా? a² + 2ab + b². ఈ ఫార్ములా యూజ్ చేసి మనం కొత్త సూత్రాన్ని తీసుకురావచ్చు. అదేంటంటే a-b² రాయొచ్చు కదా a + b నుంచి. a-b² = a² - 2ab + b². అంటే ఇక్కడ ఏమర్థమైంది మనకి? ఇప్పటికే ఉన్న సూత్రం ఆధారంగా మనం కొత్త సూత్రాన్ని తీసుకోవటం. నెక్స్ట్ హ్యూరిస్టిక్ మెథడ్, అన్వేషణ పద్ధతి. అంటే విద్యార్థులు స్వయంగా పరిశీలించి ఆర్ అన్వేషించి పరిష్కారం కనుగొంటారు. అంటే వాళ్ళే చేసి వాళ్ళ చేతులతో వాళ్ళు పరిశీలించి అన్వేషించి పరిష్కారం కనుగొంటారు ఈ అన్వేషణ పద్ధతిలో. ఎగ్జాంపుల్ ఏంటి? ట్రయాంగిల్ 3 కోణాల మొత్తము అని టీచర్ అడిగితే అప్పుడు స్టూడెంట్ ఒక ట్రయాంగిల్ గీసి దాని కోణాలను మెజర్ చేసి మనకు ఆన్సర్ చెప్తాడు. అంటే ఇక్కడ విద్యార్థి స్వయంగా పరిశీలించి అన్వేషించి పరిష్కారం కనుగొన్నాడు. సో దిస్ ఈజ్ హ్యూరిస్టిక్ మెథడ్. నెక్స్ట్ సింథసిస్ మెథడ్, సంశ్లేషణ పద్ధతి. అంటే వేరువేరు దశలను కలిపి చివరి సమాధానం తయారు చేయడం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏరియా ఆఫ్ స్క్వేర్ కనుగొనడానికి ఫస్ట్ స్టెప్ 1 ఏం చేస్తాము? ఒక సైడ్ తెలుసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ 2లో ఒక సైడ్ తెలుసుకొని సైడ్ ఇంటూ సైడ్ చేస్తాం. అంటే ఏరియా 2 ఏరియాస్. సో ఏరియా = మనకి ఎంత వస్తుంది ఆన్సర్? a² వస్తుంది. ఓకేనా అండి. ఇదే సంశ్లేషణ పద్ధతి. ఇప్పుడు మనకిచ్చిన మనం 4 మెథడ్స్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనకిచ్చిన క్వశ్చన్ ఏంటి? ఇవ్వబడిన ఒక సూత్రం నుంచి మరొక సూత్రాన్ని కనుక్కునే సందర్భానికి తగిన గణిత బోధనా పద్ధతి అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఆప్షన్ 2 చూడండి. డిడక్టివ్ మెథడ్, ముందు ఉన్న సూత్రం ఆర్ నియమం నుంచి కొత్త సూత్రం లేదా ఫలితాన్ని కనుగొంటాము. ఓకేనండి. మనకిచ్చింది అదే కదండి. ఒక సూత్రం నుంచి మరొక సూత్రాన్ని కనుక్కునే సందర్భం. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ వన్ సైడ్ టీచింగ్ మెటీరియల్ ఇచ్చాడండి. నెక్స్ట్ యూజ్ ఇట్ టీచింగ్. ఆప్షన్ ఏ గ్రిడ్ పేపర్, ఆప్షన్ బి పెగ్ బోర్డ్, ఆప్షన్ సి జియో బోర్డ్. ఇక్కడ 1 జియోమెట్రికల్ షేప్స్, 2 మల్టిప్లికేషన్ ఆఫ్ బిగ్గర్ నెంబర్స్ ఈజీలీ, 3 ఫ్రాక్షన్స్, 4 ఫండమెంటల్ ఆపరేషన్స్. ఓకేనా అండి. ఇప్పుడు జతపరచుము. ఒక సైడు బోధనా సామాగ్రి ఇచ్చాడు, దానిని మన బోధనలో ఎలా ఉపయోగిస్తామనేది ఇంకో సైడ్ ఇచ్చాడు. ఇక్కడ బోధనా సామాగ్రిలో ఏ గ్రిడ్ పేపర్, బి పెగ్ బోర్డ్, సి జియో బోర్డ్. బోధనలో ఉపయోగంలో 1 జ్యామితీయ ఆకారాలు, 2 పెద్ద పెద్ద గుణకారాలను సులభంగా చేయుట, 3 భిన్నాలు,
4 చతుర్విధ ప్రక్రియలు అన్నాడు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ మనము ఇక్కడ గ్రిడ్ పేపర్, పెగ్ బోర్డ్, జియో బోర్డ్ గురించి తెలుసుకుందామండి. వేటిని దేనికి యూజ్ చేస్తాము ఫస్ట్ గ్రిడ్ పేపర్. గ్రిడ్ పేపర్ అంటే చిన్న చిన్న గడులు ఉన్న కాగితం. దీనిని ఉపయోగించి భిన్నాలు ఫ్రాక్షన్స్ సులభంగా చూపించవచ్చు. దీనిని గ్రిడ్ పేపర్ అంటారు. ఇప్పుడు దీంట్లో మొత్తము 36 గడులు ఉంటే అందులో 15 గడులకు రంగులు వేస్తే ఓకేనా ఇక్కడ 9, ఇక్కడ 4 బాక్సెస్కి రంగులు వేస్తే మనకి ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్గా ఎలా రాసుకుంటాము? మొత్తం ఎన్ని మనకి 36 అన్నాము. 36లో మనకి 15 రంగులు వేశారు. సో దీన్ని ఫ్రాక్షన్గా ఎలా రాసుకుంటాం? 15/36 అని రాసుకుంటాం. ఓకేనా సో గ్రిడ్ మెథడ్ని దేనికి యూజ్ చేస్తాము? గ్రిడ్ పేపర్ని మనం భిన్నాలను ఫ్రాక్షన్స్ని కనుక్కోవటానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ పెగ్ బోర్డ్. పెగ్ బోర్డ్ అంటే చిన్న చిన్న కడ్డీలు పెట్టే బోర్డు. దీన్నే పెగ్ బోర్డ్ అని అంటారు. ఇది ఉపయోగించి మనము అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ లాంటివి చేయవచ్చు. ఓకేనా సో ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, 3 పెగ్స్ ప్లస్ 2 పెగ్స్ ఎంత అవుతుంది? 5 పెగ్స్. ఓకేనా సో ఇక్కడ మనం ఏం చేసాము? అడిషన్ చేసాము. దీనిని పెగ్ బోర్డ్ అంటారు. మనం పెగ్ బోర్డ్ని దేనికి యూజ్ చేస్తాము? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. నెక్స్ట్ జియో బోర్డ్. జియో బోర్డ్ దీనిని జియో బోర్డ్ అంటారండి. జియో బోర్డ్లో చిన్న గుండీలు ఉంటాయి. వాటికి రబ్బర్ బ్యాండ్లు వేసి ఆకారాలు తయారు చేస్తారు. ఇలా రబ్బర్ బ్యాండ్స్ వేసి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తయారు చేస్తారు. ఎగ్జాంపుల్గా ఏమేమి చేస్తారు? ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, పాలిగాన్ లాంటివి సులభంగా దీనికి ఉన్న గుండీలకి రబ్బర్ బ్యాండ్లు వేసి షేప్స్ని చేస్తారండి. ఓకేనా ఇప్పుడు చూడండి, మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏమన్నాడు? గ్రిడ్ పేపర్. ఫస్ట్ గ్రిడ్ పేపర్ దేనికి యూజ్ చేస్తాము? ఫ్రాక్షన్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఆప్షన్ 3, ఏకి 3. నెక్స్ట్ పెగ్ బోర్డ్. పెగ్ బోర్డ్ దేనికి యూజ్ చేస్తాము? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఆప్షన్ 4 బికి. ఎందుకంటే చతుర్విధ ప్రక్రియలు అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నిటినీ కలిపి చతుర్విధ ప్రక్రియలు అని అంటాము. ఓకేనా నెక్స్ట్ జియో బోర్డ్. జియో బోర్డ్ని ఎందుకు యూజ్ చేస్తాం మనము? ఇలాంటి ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, పాలిగాన్ వంటి షేప్స్ని తయారు చేయడానికి. వీటన్నిటిని ఏమంటారు? జామితీయ ఆకారాలు అని అంటారు. సో సి ఎంత? 1. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? మనకి ఇచ్చిన వాటిలో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్. The main theory behind this model is systems approach. Heberian model, Bloom's model, RCEM model, Morrison model. ఈ నమూనా వెనుకనున్న ప్రధాన సిద్ధాంతం వ్యవస్థా ఆప్షన్ 1 హెర్బర్ట్ నమూనా, ఆప్షన్ 2 బ్లూమ్స్ నమూనా, ఆప్షన్ 3 RCEM నమూనా, ఆప్షన్ 4 మోరిసన్ నమూనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సిస్టమ్ అప్రోచ్ అంటే ఏంటో చూద్దాము. సిస్టమ్ అప్రోచ్ అంటే బోధనను ఒక వ్యవస్థలాగా చూడటం. ఈ వ్యవస్థలో 3 ప్రధాన భాగాలు ఉంటాయి. ఏముంటాయి అవి? ఇన్పుట్ ప్రవేశం, ప్రాసెస్ ప్రక్రియ, అవుట్పుట్ ఫలితం. ఇవన్నీ ఒక సిస్టంలో భాగాలండి. ఇన్పుట్ అంటే విద్యార్థుల ముందస్తు జ్ఞానం, బోధించాల్సిన విషయము, లక్ష్యాలు. నెక్స్ట్ ప్రాసెస్ బోధనా విధానం, ఉపాధ్యాయుని బోధనా చర్యలు, బోధనా పద్ధతులు. అవుట్పుట్ ఏంటి? విద్యార్థి నేర్చుకున్న ఫలితాలు, పరీక్షలు, మూల్యాంకనం. అంటే బోధనను ఒక పద్ధతి ప్రకారం జరిగే వ్యవస్థగా చూస్తారు. దానిని మనము సిస్టమ్ అప్రోచ్ అని అంటాము. ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లలో ఈ సిస్టమ్ అప్రోచ్కి ఏది సరిపోతుందో చూద్దామండి.
ఫస్ట్ ఆర్సీఈఎం మోడల్. ఆర్సీఈఎం అంటే రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ మోడల్. ఇందులో ముఖ్యంగా స్పష్టమైన ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్, టీచింగ్ స్టెప్స్, ఎవాల్యుయేషన్. ఓకేనండి, మనకి ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. సేమ్ ఈ ఆర్సీఈఎం మోడల్ కూడా అలానే ఉంది కదండి. ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్, టీచింగ్ స్టెప్స్, ఎవాల్యుయేషన్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, హెర్బేరియన్ మోడల్. ఇందులో 5 స్టెప్స్ ఉంటాయి. ఏంటవి? ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్, అప్లికాటిక్. నెక్స్ట్ బ్లూమ్స్ మోడల్లో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, క్లాసిఫికేషన్. నెక్స్ట్ మొరిసన్ మోడల్ యూనిట్ టీచింగ్ మెథడ్. ఈ 3 ఉన్నాయి కదండి. ఈ 3 మనకి సిస్టమ్ అప్రోచ్ ఆధారంగా కావు. ఓన్లీ ఈ ఆర్సీఈఎం మోడల్ అనేది మాత్రమే మనకి సిస్టమ్ అప్రోచ్గా యూజ్ చేస్తాం. సో ఆర్సీఈఎం నమూనా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ డస్ నాట్ బిలాంగ్ టు ద సజెషన్స్ ఫర్ కండక్టింగ్ ఓరల్ ఎగ్జామినేషన్. ఆప్షన్ 1, దిస్ షుడ్ బి డన్ ఇన్ ద హోల్ క్లాస్ అండ్ నాట్ యాజ్ ఇండివిజువల్లీ. ఆప్షన్ 2, క్వశ్చన్ షుడ్ బి ఇన్ సింపుల్ లాంగ్వేజ్. ఆప్షన్ 3, both question and answer should be concise. Option 4, to compare the performance of the pupils, same questions are to be used. మౌఖిక పరీక్షను నిర్వహించు సూచనలకు చెందని అంశం. ఆప్షన్ 1, ఇది మొత్తం తరగతిలో జరగాలి, ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా కాదు. ఆప్షన్ 2, ప్రశ్నలు సరళమైన భాషలో ఉండాలి. ఆప్షన్ 3, ప్రశ్న సమాధానం 2 సంక్షిప్తంగా ఉండాలి. ఆప్షన్ 4, విద్యార్థుల నిష్పాదనను పోల్చుటకు ఒకే ప్రశ్నలను ఉపయోగించాలి. ఏంటంటే ఇప్పుడు మనకిచ్చిన 4 ఆప్షన్స్లలో మౌఖిక పరీక్షను నిర్వహించు సూచనలకు చెందని అంశం అని అడిగాడండి. చెందని అంశం ఏంటి? ఇక్కడ చూడండి, ఏంటి? ఇది మొత్తం తరగతిలో జరగాలి, ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా కాదు అని అంటున్నాడు. నెక్స్ట్, ప్రశ్నలు సరళమైన భాషలో ఉండాలి, అంటే అందరికీ అర్థమయ్యేలాగా ఉండాలి. సో ఇది కరెక్ట్. నెక్స్ట్, ప్రశ్న సమాధానం 2 సంక్షిప్తంగా ఉండాలి. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్, విద్యార్థుల నిష్పాదనను పోల్చుటకు ఒకే ప్రశ్నలను ఉపయోగించాలి, అంటే ఒక్కొక్కరికి ఒక ప్రశ్న కాకుండా అందరికీ కలిపి ఒకే ప్రశ్నను ఉపయోగించాలి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకున్న ఈ 4 ఆప్షన్స్లలో ఈ ఫస్ట్ ఆప్షన్ ఒక్కటే అండి, ఇది మొత్తం తరగతిలో జరగాలి, ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా కాదు అని అంటున్నాడు. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ని బట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మొత్తం తరగతిలో జరగాలి, ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా కాదు. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. The following objectives belongs to the psychomotor domain. Option A, manipulation. Option B, organization. Option C, synthesis. Option D, articulation. Option E, precision. క్రింది లక్ష్యాలలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది అని అడిగాడండి. ఆప్షన్ ఏ హస్తలాఘవం. ఆప్షన్ బి వ్యవస్థాపనం. ఆప్షన్ సి సంశ్లేషణ. ఆప్షన్ డి ఉచ్చారణ. ఆప్షన్ ఈ సునిశ్చితత్వము. ఫస్ట్ అండి మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము. మనకిచ్చిన ఈ ఆప్షన్స్లలో ఫస్ట్ది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సైకోమోటార్ డొమైన్ అంటే ఏంటి. సైకోమోటార్ డొమైన్ అంటే శరీర కదలికలు, నైపుణ్యాలు, చేతులతో చేసే పనులకు సంబంధించిన నేర్చుకునే లక్ష్యాలు. అంటే రాయటం కానీ, డ్రాయింగ్ చేయడం కానీ, కత్తిరించడం, ప్రయోగాలు చేయడం, యంత్రాలు ఉపయోగించడం, ఇవన్నీ సైకోమోటార్ డొమైన్లో ఉండే అంశాలు. ఇప్పుడు ఫస్ట్ మనము మ్యానిపులేషన్ గురించి తెలుసుకుందాం. హస్తలాఘవం అంటే విద్యార్థి చూసిన తర్వాత అదే పనిని చేయడం. ఏంటి దానికి ఎగ్జాంపుల్ ఏంటి? టీచర్ చూపినట్లు విద్యార్థి కత్తితో కాగితం కత్తిరించడం. అంటే ఇప్పుడు టీచర్ ఒక పేపర్ తీసుకొని కత్తెరతో ఒక కాగితాన్ని ఎలా కట్ చేశాడో స్టూడెంట్ కూడా సేమ్ అలాగే కట్ చేయడం, దాన్ని మ్యానిపులేషన్ అంటారు.
నెక్స్ట్ సెకండ్ వన్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపనము. అంటే విలువలు ఏర్పాటు చేయడం, ఆలోచనలను క్రమబద్ధీకరించటం. నెక్స్ట్ సింథసిస్ సంశ్లేషణ. కొత్త ఆలోచనలను లేదా భావాలను కలిపి కొత్తది తయారు చేయటం. ఆర్టికులేషన్ ఉచ్చారణ. వివిధ నైపుణ్యాలను కలిపి సమన్వయంగా పనిచేయటం. ఎగ్జాంపుల్స్ ఏంటి? సైకిల్ తొక్కేటప్పుడు కాళ్ళు పెడల్ తిప్పడం, చేతులు హ్యాండిల్ పట్టుకోవడం, కళ్ళతో రోడ్ చూడడం, అన్నీ కలిపి చేయడం. ఇవన్నీ ఆర్టికులేషన్. నెక్స్ట్ ప్రిసిషన్ సునిశ్చితత్వము. పని చాలా ఖచ్చితంగా చేయడం. ఎగ్జాంపుల్గా స్కేల్తో సూటిగా గీత గీయటం. ఇప్పుడు మనము ఈ 5 ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇందులో మనకు సైకోమోటర్ డొమైన్ గురించి ఏవి చెప్తున్నాయండి? మ్యానిపులేషన్, ఆర్టికులేషన్ అండ్ ప్రిసిషన్. ఈ 3 మనకి సైకోమోటర్ డొమైన్ గురించి చెప్తున్నాయి. ఓకేనా అండి? సో ఆప్షన్ ఏ, డి, ఈ ఎక్కడుంది మనకి? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా అండి? ఇంతటితో మ్యాథ్స్ 30 బిట్స్ కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ వీడియోలో మనం సైన్స్ బిట్స్ గురించి డిస్కషన్ చేసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఇంకో క్లాస్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాను మీకున్న డౌట్స్ మొత్తము. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.